వ్యవహారం ఏంటంటే తెలిసింది కదా. ఎవరండి వీళ్ళందరూ నిజాయితీ పరులకి వేల కోట్లు ఇవన్నీ పెట్టేసి ఒక్కొక్కరు 100 కోట్లు, ఒక్కొక్కరు 50 కోట్లు ఎన్నికల ఖర్చు ఎక్కడ తెచ్చి పెడతారండి? అరక దున్ని, పొలం దున్ని, లేకపోతే మట్టి పని చేసి సంపాదించి పెడతారు వీళ్ళందరూ. నేను చేసేవన్నీ కూడా దొంగ పనులు కాదా? మనం అలాగని రాజకీయ నాయకులందరూ తప్ప అంటానికి లేదు అని అంటే ఇవన్నీ ఏం చేయడానికి పెడుతున్నారు? ఇవన్నీ కూడా వీళ్ళు వచ్చేమన్నా మళ్ళీ రేపొద్దున వాడు దాన్ని డబలు 4 రెట్లు సంపాదించుకునేటువంటి పరిస్థితులు వాడు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తప్పు పడతాం, తప్పు పట్టాల్సిందే. రాజకీయ నాయకులు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జీవితాలతో వెళ్ళినా సరే బాధ్యత ఏదైనా వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని బహిర్గతం చేస్తారు. అది చంద్రబాబు నాయుడు అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అయినా. మంచి పాయింట్. వరప్రసాద్ గారు మీరేమంటారు? కమ్యూనికేషన్ అనేది ఉండాలా, అవసరం లేదనుకుంటున్నారు? అది ప్రైవసీ, వ్యక్తిగత జీవితం అనుకుంటున్నారు? వాస్తవంగా వ్యక్తిగతమైన పర్యటనల విషయం పక్కన పెడితే వాళ్ళు రాజకీయ పార్టీల్లో ప్రతినిధులుగా ఉన్నారు, ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరొకరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఇద్దరు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో కొనసాగుతారు. ఆ క్రమంలో వారు ఏ అంశం మీద ఏ పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళారనేది తెలియజేయడం మంచి సాంప్రదాయం. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంతో ఉండటం అనేది మంచి సాంప్రదాయం సాయి గారు. ఆ విధంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ముందు అయినా ప్రకటన చేయొచ్చు, వెళ్ళి వచ్చిన తర్వాత అయినా కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఏ అంశాల మీద వెళ్ళారు అనే దాన్ని ప్రకటన చేయొచ్చు. నేను అనుకోవటం ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు కూడా 1-2 రోజుల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది సాయి. రైట్. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వ్యక్తిగత జీవితాలు ఇవి ఆ మాత్రం రిలాక్స్ అవ్వకూడదా అన్నటువంటి వాదన మరొకటి ఉంది. వ్యక్తిగతమైన పర్యటనల విషయంలో రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతమైనటువంటి పర్యటనలకు వెళ్ళినప్పుడు దాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేది నాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు ప్రజా జీవితంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆ అంశాలని తెలియజేయటం ద్వారా ప్రజల్లో ఇటువంటి అపోహలు రాకుండా, ఏదైతే ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో, అసంబద్ధమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఆ అసంబద్ధమైనటువంటి ప్రచారానికి రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. దానికి బాధ్యులుగా రాజకీయ పార్టీలు బాధ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ అంశాలు